So let's welcome my team for a wonderful dance performance. కామముంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంకెళ్లు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా నాన్నా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేదని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. నాన్నా మాట్లాడు నాన్నా. నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. అమ్మా, కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకే? బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఏంటి నీళ్ళ? యాండి యాండి, చూసారా? ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావురా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. రేమో రే, చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా. పిన్ని పిన్ని, ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజుకి ఏంటే నాకు ఈ టార్చర్? అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటే ఈ దరిద్రాన్ని అంటగట్టారు? ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. తప్పు చెరిగిపోయేనా, జరిగిన
చివరికి నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరేగెనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. బ్రతుకు ముళ్ళ బాటలును జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? ఏం చెప్పాలో కూడా తెలియదు ఈ పర్ఫార్మెన్స్ కి. సో ఎమోషనల్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? నిత్యం ప్రతిరోజు ఆడవాళ్ళు పడే బాధలు, వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. స్టార్ట్ విత్ వర్ష. అంటే ఇప్పుడు చూసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి బయట, అన్ని ఇవన్నీ నిజమే, ఏది ఫేక్ కాదు. అంటే ఇంకెప్పటికీ మారుతారు. అంటే ఈ స్టేజ్ మీద చూసినప్పుడు ఏడుస్తారు, ఏదైనా టీవీలో చూసినప్పుడు బాధపడతారు, తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండదా వాల్యూ. బయటకు వస్తున్నాం, కష్టపడుతున్నాం, అబ్బాయిలు ఏది చేస్తే అమ్మాయిలు దానికంటే ఎక్కువ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఏమి వద్దు మాకు, మీ ఇంట్లో చెల్లిలాగా అమ్మలాగా బయట వాళ్ళని చూసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. పవిత్ర. నేను చాలా స్ట్రాంగ్, కానీ నాన్న కదా ఏడుపు వచ్చేస్తుంది నాకు, వల్ల అవ్వట్లేదు.
నాన్న 4 months బిఫోర్ చనిపోయారు అనమాట. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నాకు జబర్దస్త్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రాకేష్ గారికి, సునైన్ అక్కకి, సుధీర్ గారికి, ఆది గారికి, రాంప్రసాద్ గారికి. నేను మీ అందరికి ఏం చేసినా సరిపోదు, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫాలోఅప్ కూడా చేశారు. నాకు నిజంగా ఈరోజు అందరూ వాళ్ళ మదర్స్ డాన్స్ చేస్తున్నప్పుడు మా మమ్మీ కూడా ఉంటే బాగుండి అనిపించింది. మా అమ్మని కూడా చాలా మిస్ అయ్యాను. లవ్ యూ మమ్మీ. అమ్మా మీరు మాట్లాడు. కట్టుకున్నవాడు సరిగ్గా ఉంటే దునియానే వెళ్తుంది ఆడది. కట్టుకున్నవాడు సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేదు ఆడది. కానీ కొన్ని ఆడది కడుపులో దాచుకుంటుంది, బయట పెట్టలేదు. ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పేది అందరికి ఒకటే, దయచేసి ఎవ్వరు తల్లుల్ని కించపరచకండి, దయచేసి బాధ పెట్టకండి, ఓల్డేజ్ హోమ్ లో చేర్చకండి. అమ్మా మీరు మాట్లాడు. మగవాళ్ళు ఎవరైనా సరే ఆడళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, మీ అమ్మ అనుకోండి, కానీ ఆడళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. మంచి వేదికగా నేను అందరికి ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటంటే, లేడీస్ ని గౌరవించడం, మగవాళ్లతో సమానంగా చూడడం, వాళ్ళని ఈక్వల్ గా పెంచడం అనేది ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ముందు తల్లిదండ్రులు మొదలు పెట్టాలి దాన్ని. ఆ కల్చర్ ని దయచేసి అందరూ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకదు అనుకుంటా. నాకుండే ఫీలింగ్ని నేను షేర్ చేయడానికి. వర్ష చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతి స్కిట్లో ప్రతిదీ ఫేస్ చేస్తున్నారు బయట, కానీ అన్నిట్లో డెవలప్ అవుతున్న మనము ఏ విధంగా తక్కువ అవ్వట్లే. ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల అంటే ఒక వేరే యాంగిల్లో ఎందుకు చూస్తున్నారో సొసైటీ ఇంత డెవలప్ అయినా అర్థం కావట్లేదు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. ప్రతి అమ్మాయి అయినా సరే ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, బి స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా ఉండండి, మొండిగా ఉండండి, ఏదైనా ఫైట్ చేయండి. ఏంటి అంటే ఏంట్రా అనే లెవెల్లోనే ఉండండి, భయపడిపోవద్దు, పారిపోవద్దు దేనికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఆడపిల్లలకి వెనక్కి మన సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కంచె వేసుకోండి. ఎవడు ఏమన్నా సరే తిరిగి ఫైట్ చేసేటట్టు ఉండండి, స్ట్రాంగ్ ఉండండి. ఆడపిల్లల్ని ఎలా పెంచారో నేను, ఇమ్ముని వంశీని అలా పెంచా నేను. కానీ మేము ఎంత కష్టాలు పడ్డామో ఇప్పుడు ఈ స్టేజ్ మేము చేస్తుంటే అంత సంతోషపడుతున్నా. నేను తింటాక అన్నం లేనప్పుడు మట్టి పలక తీసుకుని మట్టి పలక కొలుపుకుని తిని మనీలో 7 నెలల గర్భిణీతో ఉన్నప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నా. మా పుట్టింటే బాధ ఉండి కించపరిచి మాట్లాడుతున్నా. శ్రీవల్లి బాగా చేశారమ్మా. 20 సంవత్సరాలు పెంచాను. కోడలు వచ్చే గడ నన్ను బాగా చూస్తారనే నమ్మకం ఉంది నాకు. నువ్వు ఇక్కడ కింద పడ్డానని తింటుంటే రేపు నా కోడలు వచ్చే గడ నేను ఎంత బాధపడాలి. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి. ఏం బాధపడకు, వాళ్ళు వచ్చిన రోజు చికెన్ బిర్యానీ పెడతా, ఓకేనా?
ఎస్ సుజాత గారు. డాన్స్ మాస్టర్ ఈ కాన్సెప్ట్ చెప్పంగానే ఫస్ట్ కొంచెం ఆలోచించినాను, కానీ దీనికి నాకు కొంచెం ఎమోషనల్ ఉందన్నమాట. మా ఇంట్లో మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, నేను చిన్నామేనమాట. ఇప్పుడు నేను మా మమ్మీ గురించి నేను చెప్పను, ఎందుకంటే తను మా ఊళ్ళో ఫస్ట్ లేడీ టీచర్ అండ్ అంగన్వాడీ టీచర్ అనమాట. టీచర్ లాగానే హుందాతో ఉండేది, మమ్మల్ని కూడా అట్లా చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి మాకు భయం అట్లనే చెప్తుండే. కానీ నిజంగా మమ్మీ నీ గురించి నేను చెప్పట్లేదు అంటే, ఆడపిల్లను కదా, తండ్రి ఏం చేసినా కూడా ఫాదర్ మీదనే ఎక్కువ లవ్ ఉంటది, అమ్మ అంటే భయమే ఉంటది. నువ్వు నన్ను టీచర్ లాగానే పెంచినావు. అండ్ ఫైనల్లీ సీరియస్లీ మమ్మీ, నిన్ను ఎండ్ ఆఫ్ లైఫ్ నేనే చూసుకుంటా. నా ఊపిరి ఆగేంత వరకు నేనే నీకు అమ్మనై నిన్ను అట్లా నేనే చూసుకుంటా. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. గీతు గారు. ఇక్కడ ఏమిరా అంటే నేను చెప్పేది, ఎవరు భయపడకూడదు. లైక్ మా అమ్మ చెప్పింది కదా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా పెంచి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. మా అమ్మ ఆల్రెడీ అట్లే పెంచింది, నేను కూడా మా అన్నతో కలిసి అట్లే పెరిగినాను, మా అన్నలాగే పెరిగినాను. దీన్ని బట్టి నేను చెప్పేది ఏమిరా అంటే, మగపిల్లగాయలే కాదు, నీ అవ్వ ఆడపిల్లగాయలు కూడా తగ్గేదేలే, అట్టుండాలా. అమ్మా పవిత్ర సూపర్. వాణి గారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ ట్రూ అన్ ఆర్టిస్ట్ అండ్ ద వే యూ ఫెల్ డౌన్. నిజంగా ఒక్క నిమిషం నాకు అయితే, నేనే కాదు అందరూ కూడా ఒక్కసారి అలా ఉలిక్కిపడ్డాం. గీతు, నాకెందుకోరా నువ్వు చేసిన డాన్స్ కంటే గయ్యాళి క్యారెక్టర్ బాగా నచ్చిందిరా, బాగా సూట్ అయిందిరా నీకు, అద్రగొట్టు. స్వప్న, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. థౌజండ్స్ ఆఫ్ కిసెస్. ఎందుకో తెలుసారా, చేతుల మీదుగా 2 సార్లు నువ్వు పడ్డావు కింద. బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం నాన్న, ఒక్క చేతితో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఆ 2వ చేతితో బ్యాలెన్స్ చేసావు, దెబ్బ తగిలింది కదా కదా. స్వీట్ నాన్న, చాలా చాలా ఇన్వాల్వ్మెంట్ తో. ఆ పాప నీ పేరేనా? సాహితి. సాహితి, బాగా చేసావురా. అండ్ సుజాత, చాలా బాగా చేసావు సుజాత. ఓకే, విషింగ్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ విమెన్స్ డే. ఈ సాంగ్ ని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. షీఈ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ మ్యామ్. తను పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ పట్టించుకోవట్లేదు, వాళ్ళ మదర్ని తన్నే వదిలేశారు. సో వాళ్ళ మదరే జాబ్ చేసి తనను పోషిస్తూ, తనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పనంటే డ్యాన్స్ క్లాసెస్ పంపిస్తూ చదివిస్తున్నారు అన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్రేవ్ ఉమెన్ హూ ఆర్ డీలింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవుట్ సైడ్. శ్రీను మాస్టర్, హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాట్ ఐ రియల్లీ లైక్డ్ అంటే, ఎక్కడ కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ లైన్ దాటలేదు. అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆడియన్కి వెళ్ళి చేరింది. సో అది కన్వే చేయగలిగారు మీ కొరియోగ్రఫీలో. దాట్ ఈస్ సో వండర్ఫుల్ అబౌట్ యూ. అండ్ సాహితి, నేను ఒక్కటి చెప్పనా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిన నాన్నగారి గురించి ఆలోచించడం కంటే నీతోనే ఉన్న అమ్మ గురించి నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది కదా. నువ్వు ధైర్యంగా ఉంటే ఆవిడ కూడా ధైర్యంగా ఉంటుంది. సో నువ్వు నవ్వుతూ అమ్మని నవ్విస్తూ ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండు, అమ్మని హ్యాపీగా ఉంచు. ఓకే. Thank you so much everybody. Thank you so much.